సో మనతో పాటు అయితే బల్మూరు వెంకట ఎమ్మెల్సీ అయితే ఉన్నారు. సో ఆయన లేకపోతే విద్యార్థి సమస్యలు ఏవైనా సరే ఆయన ప్రశ్నిస్తున్నారు కాబట్టి సో ఆయన దగ్గర ఇప్పుడు ప్రజలు ఖాళీ చేశారు. సో ఆయనతో మాట్లాడారు. అన్న అసలు ఈ రోజు నీట్ క్యాన్సిల్ చేయాలని అంటున్నారు, మరి దేశవ్యాప్తంగా మొత్తం క్యాన్సిల్ చేసి పడేయాలా? 100% క్యాన్సిల్ చేయాలి. ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నప్పుడు, ఎగ్జామ్ రాసిన పిల్లలకి న్యాయం జరిగిందని భరోసా కలిగినప్పుడు, గతంలో ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా టీఎస్పీఎస్సీ లీకేజ్ అయితే ఒక పేపర్ లీకేజ్ అయిందని బయటకు వస్తే ఉన్న ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ శాంటిటీ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాస్తున్న పిల్లగానికి న్యాయం జరిగిందని ఒక భరోసా ఇవ్వాలి. అది రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వం. ఆ శాంటిటీ దెబ్బతిన్నది కాబట్టి ఇది కేవలం ఎన్ఎస్ఏ కాదు, అన్ని విద్యార్థుల యోజన సంఘాలు తెలంగాణలో ఏకతాటిపైకి వచ్చి 24 లక్షల మంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మేము మీకున్నాము అని ఒక ధైర్యాన్ని, ఒక భరోసా కల్పిస్తూ బీజేపీ పార్టీకి ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ బిడ్డ మీరు న్యాయం చేయకపోతే తెలంగాణ మేము తిరగలేము అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి అందరం ఏకదాటిపైకి వచ్చి ఈ రోజు ప్రొటెస్ట్ మార్చం చేస్తాం. ఇది ప్రారంభం మటుకే ఎప్పటికైనా మోడీ దిగి రావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే ఇది ఖచ్చితంగా బీజేపీ చేసిన తప్పిదమే అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎన్టీఏ వాళ్ళ నిర్లక్ష్యం అని అంటారా? ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ తప్పిదం లేకపోతే నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి ఆ విద్యార్థులకు తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి. ఇలా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. గతంలో కేసీఆర్ గారు అదే చేశారు, ఈయన ఆవేశంగా తీసుకొని ఆయన కూడా అదే చేస్తున్నారు. దానికి నిరసనగా వాళ్ళ తప్పిదం ఉందని చెప్పి భావిస్తూ, తప్పిదం లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తే ఎవరు తప్పించుకుంటారు. అంటే 1500 మందికి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పి మరి ఎన్టీఏ నుంచి అంటే ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో ఆయన ఆర్డర్ ఇచ్చారు కదన్న. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 1500 మందికి రీకండక్ట్ చేస్తే వీళ్ళకి వాళ్ళకి ఇచ్చే పేపర్స్ ఏమిట్లు ఉంటుంది, అప్పటి వరకు కౌన్సిలింగ్ ఎట్లా ఆపుతారు, మళ్ళీ ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారు, ఈ విద్యార్థులకు అన్యాయం జరగలేదని ఏ రకంగా భరోసా కల్పిస్తారు, ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నదని మళ్ళీ ఎగ్జామ్ ని పెట్టమంటే అది దానికి నిదర్శనం. సో దానికి నిరసనగా మళ్ళీ ఎగ్జామ్ ని రీకండక్ట్ చేయాలని చెప్పి మేము అడిగేది న్యాయపరమైన డిమాండ్. 14 రోజులు అవకాశం ఇచ్చిన పార్టీకి ఇప్పటికి కూడా వాళ్ళు ఇంటలేరు. మీరు ఇప్పటితో దిగి రాకపోతే ఇది చెలో ఢిల్లీ కూడా కార్యక్రమాన్ని తెలంగాణకి ప్రారంభిస్తాం, భారతదేశానికి మెసేజ్ ఇస్తాం. సో ఎస్ఎఫ్ఐ వాళ్ళతో మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. సో చెప్పండి అసలు ఈ రోజు మీరు అసలు ఇంత పెద్దగా ఉద్యమం చేయడానికి కారణం ఏంటి? ఈ రోజు 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు. పేపర్ లీకేజ్ వల్ల దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రథమ విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు ఎన్టీఏ వ్యవస్థ జరిగిన తప్పుదారులను వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ రోజు పేపర్ లీకేజ్ జరిగింది. ఎందుకంటే ఈ రోజు నీటి ఫలితాలు జూన్ 14గా విడుదల చేయాల తరుణంలో ఈ రోజు జూన్ 4 అంటే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజున ఈ రోజు జూన్ 4 విడుదల చేశారు. అంటే ఈరోజు 10 రోజుల ముందు ఎందుకు ఈ యొక్క రిజల్ట్ ఎందుకు విడుదల చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాం. 100% ఉద్దేశపూర్వకంగానే ఆ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నువ్వు జూన్ 4 దేశంలో నూతన ప్రభుత్వం ఏర్పడితే ఈ యొక్క నీట్స్ క్యాంపెయిన్ వాళ్ళు విచారణ కాదిస్తారు కాబట్టి అందరూ బీజేపీ నాయకులు తిన్నా అందరి దొంగలు బయటపడతారని చెప్పేసి ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షపూరితంగా ఈ రోజు జూన్ 4 విడుదల చేశారు. తద్వారా దేశంలో ఉన్నటువంటి 24 లక్షల మంది నీటి విద్యలో అనేక విద్యార్థులు అనేక ఆందోళన చెందుతా ఉన్నారు. నిజంగా పేపర్ లీకేజ్ జరిగి బీహార్ లో 13 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు విచారిస్తున్నారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో, పార్టీలో, హర్యానాలో, గుజరాత్ లో పేపర్ లీకేజ్ అయింది. అదే విధంగా ఒకే సెంటర్ లో 8 మంది విద్యార్థులకు 700కి 700 మార్కులు వచ్చాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకునే పేపర్ ఏ రకంగా లీకేజ్ జరిగిందో. ఖచ్చితంగా ఎగ్జామ్ ను రద్దు చేసి ఎగ్జామ్ ను మరల నిర్వహించి అదే విధంగా దక్షిణాది ముఖ్యమంత్రి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారో ఈ రోజు నీట్ పరీక్ష రాష్ట్రాల స్వయం దెబ్బతిందని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రి చెప్పారో ఆ యొక్క ముఖ్యమంత్రి మాట కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పటికైనా ఈ యొక్క నీట్ పరీక్షని ఏ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాల్లో నిర్వహించుకునే అవకాశం కల్పించాలి. విద్య అనేది రాష్ట్ర జాబితా ఉండాలని చెప్పేసి ప్రధాని డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా నీట్ పరీక్ష జరిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగేంత వరకు మేము అఖిల భారత విద్యార్థి సమైక్య అదే ఇతర విద్యార్థి విద్యా సంఘాలు మేము వారి తరఫున పెద్ద ఎత్తున న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఎన్టీఏ చేసే తప్పుని కప్పుపుచ్చుకోవడానికి 1763 మంది గ్రేస్ మార్కులు కలిపని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నిజంగా గ్రేస్ మార్కులు ఏ రకంగా కలిపారంటే విద్యార్థి పరీక్షకు అర్ధగంట హాఫ్ అన్ అవర్ లేట్ గా హాజరైతే ఆ హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాలి. కానీ ఈరోజు హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయిన విద్యార్థులకు ఈరోజు వాళ్ళ యొక్క మార్కులను బట్టి వాళ్ళకి మార్కులు కలిపారు. అంటే ఈరోజు హాఫ్ అన్ అవర్ లేట్ 30 మార్కులు
గంటలు 6 మార్కులు అంటే 64 అంటే 3 మార్కులు అధికంగా ఇష్టాంతరం కలపడం జరిగింది. ఎటువంటి ఏర్పాటు లేదు కాబట్టి తక్షణమే మేము డిమాండ్ చేస్తాం. 100% ఎన్టీఏ చేస్తారు పొరపాటు కావాలా, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ పైన క్రిమినల్ కేసులు నమోదించాలి, ఎన్టీఏ వ్యవస్థ రద్దు చేయాలి, దేశంలో ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నుంచి అయితే విద్యార్థి వాళ్ళతో అయితే మాట్లాడదాం. అసలు చెప్పండి, అసలు నీట్ ఎగ్జామ్ లో ఎలా భావిస్తున్నారు మీరు రిజల్ట్ ని? ఒకటి, నీట్ ఎగ్జామ్ లో తప్పిదం జరిగింది అనేది వాస్తవం. ఇది మోదీ గవర్నమెంట్ మాటిగా కావాలని లీకేజ్ చేసింది వాస్తవం. మోదీని హెచ్చరించడం జరుగుతుంది. ఇవాళ విద్యార్థి సంఘాలందరం ఏకమై నీట్ విద్యార్థుల పక్షాన వాళ్ళకి ధైర్యం చెప్తూ మేము ఉన్నామని భరోసా కలిగడం కోసం ఇవాళ ర్యాలీ తీయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో మాకు రేవంత్ అన్న సపోర్టు 100కి 200% ఉన్నది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఈ పోరాటం ఇక్కడితోటి ఆపకుండా ఢిల్లీకి కూడా పోయి మోదీని కూడా ముట్టడించి గద్ద దింపుతామని చెప్తున్నాం. 5 సంవత్సరాల గడువు ఉన్నది, నన్ను ఎవరు ఏం చేయాలని విరమిస్తున్నాడేమో. ఇవాళ గతంలో రాష్ట్రంలో లీకేజీలు జరిగినాయి, కేసీఆర్ ని ఇంటికి పంపించినాం. అదే విధంగా మోదీని కూడా తరిమి కొడతాం ఈ దేశం నుంచి అని చెప్పేసి మేమందరం కంకణబద్ధులమై ర్యాలీ తీయడం జరిగింది. అయితే మళ్ళీ 1500 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీకండక్ట్ చేయాలి నీట్ అని అయితే సుప్రీంకోర్టు నుంచి జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? రీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ పెట్టాలి. నీట్ విద్యార్థులకి న్యాయం జరగాలి. లేదండి, అందరికీ జరగాలి. అందరికీ ఈ తప్పిదం జరిగిన ప్రతి ఒక్క విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ ఎలక్షన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము అందరం పోరాడతాం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి వరకే కాదు, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే వాళ్ళ మీద కూడా మేము ఒత్తిడి చేయడానికి రెడీగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.